బ్యాక్ టు న్యూస్. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. మహిళా హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన వర్సిటీ అధికారులు 81 మంది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగం విద్యార్థినులు ఉన్నారు. ఇన్నాళ్లు ర్యాగింగ్ విషయాల్లో అబ్బాయిల పేర్లే వినిపిస్తుండగా ఇప్పుడు అమ్మాయిల పేర్లు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ర్యాగింగ్ ఘటనతో జూనియర్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 20న విద్యార్థులు ర్యాగింగ్ బయటపడింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరిచయాల పేరుతో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ విద్యార్థులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు ర్యాగింగ్ ఘటనపై విచారణ చేపట్టారు. పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థినుల వివరాలను సేకరించారు. పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ర్యాగింగ్కు పాల్పడిన వారిని గుర్తించారు. మొత్తం 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. కేయూలో ర్యాగింగ్ చేసినందుకు గతంలోనూ పలువురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. కానీ 81 మందిని ఒకేసారి సస్పెండ్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. మహిళా హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన వర్సిటీ అధికారులు 81 మంది స్టూడెంట్స్ ను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ విభాగం విద్యార్థినులు ఉన్నారు. ఇన్నాళ్లు ర్యాగింగ్ విషయాల్లో అబ్బాయిల పేర్లే వినిపిస్తుండగా ఇప్పుడు అమ్మాయిల పేర్లు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ర్యాగింగ్ ఘటనతో జూనియర్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 20న విద్యార్థుల ర్యాగింగ్ బయటపడింది. ఇదే అంశంపై కేకే మరిన్ని వివరాలు అందిస్తారు. కేకే, ఇక మీదట ర్యాగింగ్ కు పాల్పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ అన్న, ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ యూనివర్సిటీ పరిధి లోపల ర్యాగింగ్ అనేటువంటిది, అందులో ఏకబిగిన 81 మంది సీనియర్ విద్యార్థులను సస్పెన్షన్ వేటు పడడం అనేటువంటి ఇప్పుడు వరంగల్లో చర్చనీయాంశమైంది. ఇంటరాక్షన్ పేరుతోటి జూనియర్ విద్యార్థినుల పైన సీనియర్ విద్యార్థినులు యక్ష ప్రశ్నలు వేయడం, వాళ్ళను వేధించడం వల్ల ఈ నెల 20వ తారీఖు ఈ విషయం బయటకు వచ్చింది. కొంతమంది విద్యార్థులు ఏడుస్తూ బోరున విలపిస్తూ అక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి సిబ్బందికి, ప్రొఫెసర్లకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ మీద ప్రాథమిక విచారణ జరిపినటువంటి యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు మొత్తంగా కూడా ఎకనామిక్స్, జువాలజీ, అదేవిధంగా కామర్స్ మొత్తం 81 మంది స్టూడెంట్స్ని సస్పెన్షన్ వేటు వేశారు. ప్రధానంగా ఈ సంఘటన చూసినట్టయితే అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రారంభం లోపల జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు పరిచయ కార్యక్రమం చేసుకుంటారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దీని పేరు మీద సీనియర్ విద్యార్థులను, జూనియర్ విద్యార్థులను పలు రకాల వ్యక్తిగత ప్రశ్నలు అడగడం వల్లనే ఈ రకమైనటువంటి సంఘటన చోటు చేసుకున్నట్టు కొంతమంది విద్యార్థి వర్గాల ద్వారా చేస్తుంది. ప్రధానంగా ఈ ర్యాగింగ్ విషయం మీద ఎవరు మాత్రం ప్రస్తుతం నోరు విప్పడం అయితే లేదు. దీన్ని చాలా గోప్యంగా ఉంచినటువంటి యూనివర్సిటీ అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ చేశారు. ప్రిన్సిపల్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఆ సంబంధిత రిజిస్ట్రార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఉమ్మడిగా ఒక టీం వర్క్ చేస్తూ విచారణ చేపట్టడంతో ఇది నిజమని తేలడంతో 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. కానీ సీనియర్ విద్యార్థులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. కేవలం చాలా అంటే దీని రెగ్యులర్ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ప్రకారం మేము జూనియర్ విద్యార్థులని వాళ్ళని పరిచయం చేసుకునేటువంటి కార్యక్రమంలో జరిగేటువంటి విషయాలపైన మేము చేసిన దాన్ని రాద్ధాంతం చేసి యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్ చేశారు. గతం లోపల యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాలక మండలి కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ ఈ పాలన అనేటువంటి అస్తవ్యస్తంగా ఉండడం పైన మేము ప్రశ్నించుకున్నందుకే తమ పైన కక్షపూరితంగా యూనివర్సిటీ అధికారులు చర్య తీసుకున్నారని చెప్పి సస్పెన్షన్కి గురైనటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అంటే అటు జూనియర్ విద్యార్థులు, ఇటు సీనియర్ విద్యార్థులు పరోక్షంగా ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా మీడియా ముందుకు రావడం కావచ్చు, ప్రత్యక్షంగా మాట్లాడడం కానీ చేయకపోవడం, దాని మీద నోరు విప్పే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైతే యూనివర్సిటీ లోపల యూనివర్సిటీ అధికారులు విద్యార్థులందరికీ కూడా హాస్టల్స్ ఖాళీ చేయించారు, సెలవులు ప్రకటించారు. క్రిస్మస్ సెలవులు ప్రకటించడంతో అంతా కూడా విద్యార్థులంతా కూడా హాస్టల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో
వీసీ నేతృత్వం లోపల మొత్తం హాస్టల్స్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ సంచాలకులు, అదేవిధంగా హాస్టల్కి సంబంధించిన ఇన్ఛార్జీలు, ప్రిన్సిపల్స్, రిజిస్ట్రార్తో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా జరగాల్సినటువంటి అవసరం అనేటువంటి విషయాల మీద రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది పర్యవేక్షణ లోపం అనేటువంటిది కొట్టొచ్చినట్టు కనబడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి యాంటీ ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ విద్యార్థులకు, సీనియర్ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు పరస్పరం అవగాహన కల్పించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఎలాంటి అరమరికలు లేకుండా ఇద్దరు విద్యార్థులు అంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించే విధంగా చూడాల్సినటువంటి అధికారుల వైఫల్యం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితం అంటే వరుసగా ఉదయం నుంచి ఈ ర్యాగింగ్ విషయం గుప్పమనడంతో మొత్తంగా కూడా సస్పెన్షన్ వేటు వేయడం, మీడియాలో ప్రధానంగా 10 టీవీలో వస్తున్నటువంటి వరుస కథనాల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఇప్పటికే స్పందించాయి. ఎస్ఎఫ్ఐ నేతృత్వం లోపల యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రధానంగా దీనికి బాధ్యులైనటువంటి వీసీ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో హాస్టల్ ఇన్ఛార్జ్ వీళ్ళ వైఫల్యం వల్లనే జరిగింది. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విచ్చలవిడిగా ఈ ర్యాగింగ్ వ్యవహారం అనేటువంటిది జరుగుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే నిజంగా ఈ ర్యాగింగ్ సంబంధించి ఏం జరిగింది, ఎందుకు ఈ రకంగా మొత్తం యూనివర్సిటీ ప్రతిష్ట మస్కబారుతోంది? అసలు యూనివర్సిటీలో ర్యాగింగ్ అనేది లేదన్న. ఇదో హిస్టరీ సెమినార్ జరుగుతుందని మేము హాలిడేస్ గురించి క్వశ్చన్ చేసినందుకు విద్యార్థులను ఎట్లయినా పంపించాలనే ఉద్దేశంతో అసలు జూనియర్స్ కంప్లైంట్ చేయముందుకే వాళ్ళే ప్రొఫెసర్లు వాళ్ళు సొంతంగా తీసుకొని ఏదో చేయాలని విద్యార్థులను కక్ష సాధింపు చర్య మాత్రం తప్ప దీంట్లో ర్యాగింగ్ అనే కాకతీయ యూనివర్సిటీ లేదన్న. సో అంటే ఇది అంటే కొంతమంది విద్యార్థులు ఈ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే, జూనియర్ విద్యార్థులు మాత్రం స్పష్టంగా అంటే సీనియర్ విద్యార్థులు ఆ రోజు జరిగినటువంటి ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంటరాక్షన్ లోపల వాళ్ళంతా కూడా అక్కడికి పోవడం, సీనియర్ విద్యార్థులు వేసినటువంటి వ్యక్తిగత ప్రశ్నల వల్ల వాళ్ళకు సంబంధించినటువంటి మనస్తాపానికి గురైనటువంటి కొంతమంది విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం వల్లనే మొత్తంగా కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి యూనివర్సిటీ అధికారులు ఈ రకంగా చర్యలకు ఉపక్రమించినట్టు అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా అంటే యూనివర్సిటీ పరిధి లోపలనే ఈ చర్య అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధి లోపల క్రమశిక్షణకు లోబడి ఉన్నటువంటి చర్యలు ఏవైతే తీసుకుంటారో దాని మేరకు యూనివర్సిటీ పరిధి మేరకు యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ మొత్తం 81 మంది విద్యార్థులపైన చర్య తీసుకున్నారు. వాళ్ళు దాదాపు 3 రోజుల పాటు విచారణ, 20వ తారీఖు ఈ సంఘటన జరిగితే 3 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి అనేక రకాల ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు మనకు యూనివర్సిటీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా దీనిపైన యూనివర్సిటీకి సంబంధించినటువంటి జూనియర్ విద్యార్థులు కావచ్చు, సీనియర్ విద్యార్థులు కావచ్చు, ఎవరైతే ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి వైపు నుంచి కావచ్చు ఏ రకమైనటువంటి ఒక వాయిస్ అయితే లేదు. అంటే మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు అంటే ఈ ర్యాగింగ్కి సంబంధించినటువంటి విషయంలో పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు యూనివర్సిటీ వైపు నుంచి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం రాహిత్యమైనటువంటి క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే యూనివర్సిటీ అధికారులు వివరించినట్టు వాళ్ళు ఒక వాదన అయితే వినిపిస్తున్నటువంటి వాతావరణం అయితే మనకు అనిపిస్తుంది. ప్రధానంగా ఇంట్రడక్షన్ పేరుతోటి ఏదైతే పరిచయ కార్యక్రమం పేరుతోటి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సెమినార్స్ నిర్వహించాలి. వీళ్ళను కూర్చుండబెట్టి అంటే జూనియర్లను సీనియర్లను కూర్చుండబెట్టి పరస్పరం అవగాహన కోసం చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయకపోవడం, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తినట్టు విద్యార్థి సంఘం రైట్ కేకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.